కాకపోతే ఫర్ ఎ చేంజ్ ఈ వీడియోలో ఒక వింత అనుభూతి అయితే మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఆ వైసీపీ కార్యకర్తలు చివరిలో ఈ అనుభూతిని ఎలాగుందో మీరే చెప్పాలా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలకు వాళ్ళ వైసీపీ నేత అయినటువంటి కొడాలి నాని కౌంటర్ ఇచ్చాడు. అది ఎలా ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు అనేది నాకు ఒక దగ్గర ఒక వీడియో కూడా ఉంది. నేను అది ప్లే చేసి చూపిస్తాను మీకు. అప్పుడు చూసిన తర్వాత మీరు చెప్పొచ్చు. అయితే నిన్న జగన్ మాట్లాడిన మాటలు ఏంటంటే అందులో ప్రధానమైన మాట, మళ్ళీ ఎన్నికలు జరిపించాలి, మేము కోర్టును ఆశ్రయిస్తాం, ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు నడిపించాలి అన్నది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట. మరి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అదే పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను చేసిన పని అందరూ చేస్తారు కాబట్టి నేను పోలీసు వ్యవస్థ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్నానని అందరూ పెట్టుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. కాకపోతే రాష్ట్ర పోలీసు వ్యవస్థ అలా లేదు. దానికి నిదర్శనమే మొన్న ఇటీవల జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఉత్తమ పనితీరు అవార్డులు. సరే, ఇదంతా వేరే టాపిక్ అయిపోద్ది. అసలు టాపిక్ వచ్చేద్దాం. దీనికి కొడాలి నాని ఏమన్నాడో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మళ్ళీ పోలింగ్ పెట్టాలి, కేంద్ర బలగాలను పెట్టాలి అని జగన్ మాట్లాడిన మాటకు అదే పార్టీకి చెందినటువంటి కొడాలి నాని ఒక కౌంటర్ ఇచ్చాడు. అది ఏంటనేది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. ఒకసారి చూడండి. సో ఇది ఒకసారి వినండి. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఒక 10 సెకండ్ల మొక్క అయిన తర్వాత కొడాలి నాని కౌంటర్ మీరు ఇందిరిగానే ఒకసారి చూడండి. ఉడిపి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్. ఆ డిమాండ్ తోనే కోర్టు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే, మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు నిర్వహించాలి, మేము ఆ డిమాండ్తో మేము కోర్టుకు కూడా వెళ్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆల్రెడీ తీర్పు కొద్దిసేపటి క్రితం వచ్చేసింది కోర్టులో. సో ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోము, ఏదో ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర చెప్పుకోమని చెప్పి కోర్టు చెప్పింది. సరే, దాన్ని పక్కన పెడదాం. దీనికి కొడాలి నాని ఏమంటున్నాడు ఒకసారి విందాం. ఏనండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎలక్షన్ ఆడతాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం, ఇవన్నీ చేస్తుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు. ఆయన చెడిపోయింది, అతడు చిటికిపోయింది. మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంగం పోయింది. విన్నారా ఎంత మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డిని? ఏమన్నాడు తెలుసా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించుంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగినాయి కదా ఎన్నికలు, జరిపించుంటే, లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో టీచర్లలో తీసుకొచ్చి వాళ్ళ చేత ఎన్నికలు జరిపించుంటే ఆదర్శంగా మిగిలిపోయేవాడివి. చిన్న మెదడు చితుకుపోయింది, మొన్న ఎన్నికల దెబ్బకి ఉన్న ఖాతా మైండ్ కూడా పోయింది అని ఎవరినన్నాడు? జగన్మోహన్ రెడ్డిని అన్నాడు. మరి ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడిన జగనే కదా. కేంద్ర బలగాలను తీసుకురావాలి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యంగా జరగాలని మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి మాటలకే కదా కొడాలి నాని కౌంటర్ ఇచ్చాడు. ఇంకా ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. దయచేసి ఎలాగంటే పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేద్దండి. ఆ పిచ్చోడు అడిగినటువంటి, పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేదు. ఎవరైనా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ ఈయన ఎందుకు, ఏమి డిజార్డర్ వచ్చింది, ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది, ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు రాష్ట్రంలో చెప్తున్నారు, మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే పక్కగా చెప్తారు. నేనైతే అంత నాలెడ్జ్ లేదు, నాకు ఆ మెంటల్ పేషెంట్ ఉన్నాడు, నేను చెప్పలేదు. విన్నారా ఎంత మాట అన్నాడో? జగన్మోహన్ రెడ్డిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలన్నాడు. నేనన్నా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, ఆ పెచ్చోడు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, మీ ప్రశ్నలన్నీ ఆ పెచ్చోడినే అడగండి, మీరు నన్ను అడిగితే నేను పెచ్చోడిని కాదు కదా. ఎవరన్నారు? కొడాలి నాని అన్నాడు. మరి ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని అడిగింది జగన్మోహన్ రెడ్డే కదా. ఎన్నికలు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు పెట్టాలన్నందుకే కదా కొడాలి నాని ఆ మాట మాట్లాడాడు. మరొకసారి మీరు వినండి జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడు. సాంబం పోయింది, దయచేసి ఎలాగంటే పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేద్దండి. ఆ పిచ్చోడు అడిగినటువంటి, పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేదు. ఎవరో విన్నారా? వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చండి. ఆ పిచ్చోడు అడిగిన ప్రశ్నలకి మీరు వచ్చి మమ్మల్ని సమాధానం చెప్పండి అంటే మేమే అక్కడ చెప్తాం. మరి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా కొన్ని ప్రశ్నలు, ప్రజాస్వామ్యం లేదు, రిగ్గింగ్ చేసుకున్నారు, పోలీసు వ్యవస్థను పెట్టుకున్నారని ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా. ఆ మాటలకి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? ఆయన ఏదో బుర్రుండో లేకో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మాటన్నిటికీ తీసుకొచ్చి మమ్మల్ని సమాధానం చెప్పమంటే మేము ఎక్కడ చెప్తాం? ఓ పని చేయండి, మీరు తీసుకెళ్ళి ముందు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఎర్రగడ్డ, అప్పుడు ఏమైనా బుర్ర స్టెబిలిటీ అవుతుందేమోనని చెప్తున్నాడు. వినండి. ఇంకా
మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ గారు ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది, ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది, ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు రాష్ట్రంలో చెప్తున్నారు, మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని మీరు మమ్మల్ని అడిగితే మేము చెప్పలేము. ఒక మంచి డాక్టర్కి చూపించి అడిగితే వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఎంతకు ఎలాగైపోయిందో, ఏమి షాకులు తగలటం వల్ల ఎలాగైపోయింది అనేది వాళ్ళు చెబుతారు. ఒక మంచి డాక్టర్కి చూపించండి అని చెప్పి కొడాలినని ఒక సలహా ఇచ్చాడు. మరి ఇది వైసీపీ నేతలు పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా తిప్పుకుంటుంది కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, మాకు కేంద్ర బలగాలు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు కదా. అలా డిమాండ్ చేసే వాళ్ళందరూ కొడాలి నాని మాటలు కూడా తిప్పితే బాగుంటుంది. పాపం ఎంతైనా మీ పార్టీకి చెందిన నేత జగన్మోహన్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం ఉన్న నేత. ఒకరికంటే ఒకరికి విడదీయరాని అవినావభావ సంబంధాలు చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. కాబట్టి పాపం కొడాలి నానిని వ్యాఖ్యలు కూడా తిప్పితే బాగుంటుంది. ఎంతైనా మీ పార్టీ నేతే కదా. కర్మ అనేది చూసారు ఎలా వచ్చిందో. ఈ మాటలు గతంలో కొడాలి నాని గతంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినప్పుడు మాట్లాడినటువంటి మాటలు. ఈ శుద్ధపోస మాటలు ఎప్పుడు మాట్లాడాడు? గతంలో ఎన్నికల సమయంలో వీటిని నామినేషన్ ఫాములు జింపేసి ఓటర్ కార్డులు మార్చేసి ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తోలుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు చూసారా. అప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే చంద్రబాబు గారిని విమర్శించి మాట్లాడినటువంటి మాటలు. కాలం చూసేవా ఎంత గిర్రం తిరిగిందో, కర్మ అనేది చూసేవా కొడాలి నాని ఎలా కాలిపోయిందో. ఈ రోజు నీ మాటలు జగన్మోహన్ రెడ్డికి వర్తించినాయి. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి? కేంద్ర బలగాలు కావాలని. నువ్వేమన్నావు? కేంద్ర బలగాలతో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకలేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అనే కదా నువ్వు అడిగింది ఇండైరెక్ట్గా. అదేదో జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అడిగితే బాగుండేది. అన్నా మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కేంద్ర బలగాలను తీసుకురాలేదు కదన్నా, మనమే కదన్నా దొంగ ఓటర్లను తొలగించి గుద్దుకుంది, మనమే కదన్నా పోలీసులు అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుంది అని అదే మాట జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెప్పుంటే బాగుండేది. పాపం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు మనం చేసిన పని అందరూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి పాపం ప్రజాస్వామ్యం అంటే తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అంటే ఏంటంటే రిగ్గింగ్. అక్కడ మట్టికి పులివెందల ఆ ప్రాంతాల్లో కడప జిల్లాలో ఓట్లు అంటే రిగ్గింగే. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ప్రజాస్వామ్యం అదే. ప్రజలు వెళ్ళి స్వేచ్ఛగా ఓటేసి నాకు వాళ్ళకి కావాల్సిన పార్టీకి ఓటేసుకుంటామంటే అక్కడ కుదరదు. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు చెల్లలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి కరెక్ట్గా సమాధానాలు ఎవరు చెప్పారయ్యా అంటే వైసీపీ నేత కొడాలి నానియే చెప్పాడు. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే 2 ముక్కలు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నిన్న పాపం ఫేస్లో ఫ్రస్ట్రేషన్ చాలా, ఇక్కడ చూడండి ఒకసారి, ఫ్రస్ట్రేషన్ చాలా పీక్ స్థాయిలో ఉంది. పాపం నాకు తెలిసి 2 రోజుల నుంచి ఫుడ్ కూడా మానేసి ఉంటాడు. ఎన్నికలు జరిగిన రోజు నుంచి ఫుడ్ తినడం కూడా మానేసి ఉంటాడు. ఎందుకంటే పరాజయం ఎంత దారుణంగా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టాడు. ఫలితాల కంటే ముందే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? ఎందుకు ఓడిపోతున్నామని ముందే ఒప్పుకున్నాడు అంటే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఈ రోజు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవి గిర్రును తిరిగి వచ్చి మనకే తగులుతాయి. కాలం గిర్రును తిరిగింది అంటారు కదా, అది కొడాలి నాని ఈ మాటలకేనే ఇప్పుడు మాట్లాడటానికి గట్టిగా 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు లోపే పట్టింది. సో సమయం అనేది చాలా స్పీడ్గా తిరిగిపోద్ది. మరి ఇదే కొడాలి నాని ఈరోజు నోరు మీద పట్ల, ఇదే కొడాలి నాని ఇంకా ఏదో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఇంకోటి చేసిందని ఏదైనా అన్నాడేమో, నేనైతే చూడలేదు. కానీ ఈరోజు నోరు తెరవట్ల. జగన్మోహన్ రెడ్డి మాటలకు కొడాలి నానియే సమాధానం చెప్పాలా. ఆ రోజు కొడాలి నాని మాటల మీకెందుకు వర్తించవు ఆ మాటలు? ఆ రోజు కూటమికి వర్తించాలి అని మీరు మాట్లాడినప్పుడు మీకెందుకు వర్తించవు ఆ మాటలు? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు ఎన్నికలు నిర్వహించామని మీరు కూడా చెప్పారు కదా. కానీ ఆ రోజు మీరు చేసింది రిగ్గింగ్. కానీ ఈరోజు రిగ్గింగ్ చేశారని మీరు చెప్తున్నా, జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా. పులివెందుల్లో ఏ మూల అడిగినా చెప్తాను. నేను ఉదాహరణ కూడా చెప్పా. 2024 ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలు పులివెందుల్లో తిరస్కరించారు. 2019లో 90,000 ఉన్న మెజార్టీ 2024 వచ్చేటప్పటికి 60,000కి పడిపోయింది. 30,000 మెజార్టీ తగ్గింది జగన్మోహన్ రెడ్డికి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10,000 మెజార్టీ పెంచుకుని 1,00,000 మెజార్టీ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు 60,000కి పడిపోయాడు? ప్రజలు తిరస్కరించారా, యాక్సెప్ట్ చేశారా? మొన్నేమో ఈవీఎం లాంటిది, ఇప్పుడేమో రిగ్గింగ్ అంటిది. నిన్నటి వరకు ఎగిరాదు కదా బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరిగితే మీ రాజకీయం ఇది, మీ భవిష్యత్ ఇది. ఫైనల్గా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయటం లేదు. కాబట్టి ఈ ఎవరికి బాగా వర్తిస్తాయి అంటే రోజాకి కానీ, కొడాలి నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, పేరుని నానికి కానీ మీకు బాగా వర్తిస్తాయి. ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి పడితే కాలం ఎల్లవేళలా మీదే కాదు, కాలం కూడా సమాధానం చెబుతుంది, ప్రకృతి కూడా సమాధానం చెబుతుంది. ఈరోజు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులయ్యారు? ఎవరి మాటలకు ఎవరు సమాధానం చెప్పారు? ఇందులో మనం ఏమైనా అన్నావా? జగన్మోహన్ రెడ్డి మనం ఒక మాట అనలా.
మాటలన్నీ కొడాలి నాని అన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఇక ముందు మాట్లాడేటప్పుడు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి, కానీ నీ ఏజ్ ఎంత, ముసలోడివి, రేపో మాపో పోయేవాడివి, లేకపోతే కృష్ణారామ అనుకో, నీ రాజకీయ జీవితం అయిపోయింది, లేకపోతే పిచ్చి ఆసుపత్రిలో చేయించు, మెంటలు పట్టింది, పిచ్చి పట్టింది, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి, రాజకీయంగానే ఉండాలి. అంతేగాని రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాని చవటల్లాగా ఇలాంటి మాటలు మాట్లాడితే అవి గిర్రుని తిరిగి వచ్చి మీకే తగులుతాయి. ఆ రోజు చంద్రబాబు గారిని ఏడిపించామని మీరు సంబరపడ్డారు, ఈరోజు మీరు అరెస్ట్ అయితే మీ ఫ్యామిలీ ఏడుతుంది. ఈరోజు మీ ఇంట్లో చూసారా కాలం ఎలా స్పీడ్గా సమాధానం చెప్పిందో.